నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇస్రో ప్రపంచానికే తలమానికం. స్వదేశీ నిధులతో శాస్త్రవేత్తలు ఇక్కడ మిషనరీతో అనేకమైన రాకెట్లు ప్రయోగం చేస్తూ ఉన్నారు. విదేశీ రాకెట్లను కూడా మన రాకెట్కు అనుసంధానం చేసి పంపించినటువంటి ఘటన, అద్భుతమైన సంఘటనలు ఇస్రోలో చాలా ఉన్నాయి. చంద్రయాన్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మానవులను కూడా చంద్రయాన్కు పంపించాలనే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం, ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ టైంలో సీనియర్ శాస్త్రవేత్తలు రాజీనామాలు చేస్తున్నారు. ఎందుకు అంటే, ఒకటి, ఇస్రోను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం ఏమైనా పూనుకుంటుందన్న ఊహాగానాల మధ్య ఇస్రో శాస్త్రవేత్తలు కొందరు రాజీనామాలు చేస్తున్నారు. సర్వీస్ తక్కువ ఉంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. దీనివల్ల పెను ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సీనియర్లు లేకుంటే ప్రయోగాలు ఆగిపోతాయి అనే భావన దేశవ్యాప్తంగా అందరిలో కూడా నెలకొంది సందేహం. ఎందుకు గగన్యాన్, చంద్రయాన్ 4 లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సంసిద్ధమవుతున్న వేళ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో సీనియర్ శాస్త్రవేత్తల ముక్కుమ్మడి స్వచ్ఛంద రాజీనామా, పదవీ విరమణ నిర్ణయం కలకలం రేపుతోంది. ఈ సీనియర్లు ఏ గ్రూప్ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు రాజీనామాకు సిద్ధం కావడం, ఏ గ్రూప్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైన పరిశోధనలు చేసేవాళ్ళు, వాళ్ళు మోస్ట్ సీనియర్స్, వాళ్ళు రాజీనామాలు ఎందుకు చేస్తున్నారు, ఏమి జరుగుతుంది అక్కడ అనేది ఒక రకమైన ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఇక్కడ అంతరిక్షం డిఎస్ఓ సంయుక్త కార్యదర్శి పర్సనల్ ఎస్ఆర్ రాజశేఖర్ ఆయా సంస్థలకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేస్తూ గగన్యాన్ మిషన్తో పాటు చంద్రయాన్ 4, భారతీయ అంతరిక్ష కేంద్రం లాంటి ప్రాజెక్టులో కీలక విభాగాల్లో పనిచేస్తున్న వారి రాజీనామాలను అనాలోచితంగా ఆమోదించవద్దని ఆయన హెచ్చరించారు. వాళ్ళు ఎందుకు, కారణం ఏమిటి? ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే పర్వాలేదు, వాళ్ళ రాజీనామాను ఆమోదించండి. కానీ వేరే ఇతరత్ర కారణాలు ఉంటే తెలుసుకోండి. గుడ్డిగా స్టాంపు గుద్ది సంతకాలు పెట్టకండి. ఏదైనా కారణాలు ఉన్నాయా, లేకుంటే ఏదైనా ఊహాగానాలు వెలువడుతున్నాయా ప్రైవేటీకరణ చేస్తున్నారని? ఎందుకు వాళ్ళు చేసే ఉద్యోగం మీద భద్రత లేని కారణమా? అన్నీ తెలుసుకొనే ఆమోదించండి. ఏమైనా వేరే సమస్యలుంటే మా దృష్టికి తీసుకురండి, పరిష్కారం చేద్దాం. కానీ రాజీనామా లెటర్లను అన్నింటినీ కూడా ఆమోదించకూడనే ఆయన ఆదేశాలు జారీ చేశాడు. వాహక నౌక MK3 ప్రాజెక్టు డైరెక్టర్ విక్టర్ జోసెఫ్ ఇదే ఏడాది ఫిబ్రవరిలో రాజీనామా చేయడం, ఆ తర్వాత గగన్యాన్ మిషన్ సీనియర్ డైరెక్టర్లు రాజీనామాతో DOS అప్రమత్తమైంది. ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్తో సహా పలు ముఖ్య ప్రాజెక్టులు అనుబంధంగా ఉన్న గ్రూప్ ఏ కేటగిరీ వైజ్ఞానిక సాంకేతిక సిబ్బంది స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తులు చేసుకున్నారని గమనించాం. ఇది జాతీయ ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టుల అమలుకు విఘాతం కలిగిస్తుందని అంతరిక్ష శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. వాస్తవమే కదా. ఇవాళ కొత్తోళ్ళు తీసుకొస్తే మళ్ళీ మనకి నేర్పాలంటే మళ్ళీ 100 సంవత్సరాలు కావాలి. అదే సీనియర్లు అయితే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం, ఇవాళ యావత్ ప్రపంచం ఇస్రోను చూస్తున్నది అంటే మన శాస్త్రవేత్తలు చేస్తున్న గొప్ప నాయన ప్రయోగాలు. 100 రాకెట్లు ప్రయోగిస్తే 3 రాకెట్లు సముద్రంలో పడ్డాయి. ప్రేక్షకులారా, ఒక చైనా వాడిని చూసినాం కదా మనం. జపాన్ వాడు రాకెట్, వాడు ఎంత టెక్నాలజీలు ఎంత గొప్ప. వాళ్ళ రాకెట్ లేచి శివకాశి పటాకులు నయం. శివకాశి పటాకులు కొంటే రాకెట్లో సీయనే వెళ్ళిపోతాయి. వాడిది మొత్తం తిరిగిపోయి సముద్రంలో పడ్డాయి. మనకి ఫెయిల్ అయినాయి అంటే ఏదో కొంత కారణం, వాతావరణ ప్రభావం, ఇతరత్ర ప్రభావం. కానీ శాస్త్రవేత్తల్లో ఎక్కడా లోపం లేదు. రెండవది, బీజేపీ ప్రభుత్వం శాస్త్రవేత్తలను అభినందిస్తున్నది. చంద్రయాన్ విఫలం చెందినా కూడా శాస్త్రవేత్తలకు మనోధైర్యాన్ని ఇచ్చింది మన ప్రధాని నరేంద్ర మోదీ. వాళ్ళకి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ఈ సమయంలో మనుషులను కూడా చంద్రగ్రహం మీదకి పంపించే ఈ సమయంలో రాజీనామాలు చేయటం కలకలం రేపుతుంది. ఏమంటారు ప్రేక్షకులను? మీ అభిప్రాయం ఎట్లా ఉంది? ఎందుకు రాజీనామా చేస్తున్నట్లు? ఈ రాజీనామాలు ఆమోదించడానికి మీ దగ్గర ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి, మేము ఇస్రో వారికి పంపిస్తాం. దయచేసి కామెంట్ రూపంలో మీ సలహాలు. ఈ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు రాజీనామా చేస్తున్నారు, మీరు ఏ విధంగా భావన ఉంది, మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.